ప్రజలు అడగక ముందే ఉచిత పథకాలు తీసుకొచ్చి అమలు చేసిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. ఉచిత పథకాల రాష్ట్ర ఖజానాకు గుదుబండగా తయారైన అంటున్నారు పలువురు ఆర్థిక నేతలు, మేధావులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ పెడచెవిన పెట్టినట్లుగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పలువురు ఐఏఎస్లతో పాటు ఇంజనీర్లు అన్నారు. ఎవరి మాట వినలేదని కేసీఆర్ వైఖరిగా తెలుస్తుంది. దసరా పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకం నీరుగారిందని పలువురు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అంటున్నారు. దసరా పండుగకు ఉచిత చీరల్లో పంపిణీ చేసిన దాంట్లో నాణ్యత లేదని, ఎంత బీదరికంగా ఉన్న మహిళలైనా మరీ ఇంత నాణ్యత లేని చీరలు మహిళలు కట్టుకున్న దాఖలాలు లేవని సున్నితంగానైనా వాళ్ళు విమర్శిస్తున్నారు. చీరల్లో గోల్మాల్ జరిగిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే గత ప్రభుత్వం ఉచిత పథకాలలోని కమిషన్లు భారీగా తీసుకున్నట్లుగా తెలియడంతో సంబంధిత అధికారులను పూర్తి పారదర్శకంగా లెక్కలు తీయాలని ఆదేశాలు అందడంతో గులాబీ లీడర్ల చేతివాటం బయటపడిందని తెలుస్తుంది. ఒక్కో చీర ఖరీదు 25 రూపాయలు 30 రూపాయలు ఉండగా ప్రభుత్వం ఒక్కో చీరకు 200 రూపాయల నుండి 250 రూపాయల వరకు చెల్లించినట్లు లెక్కలు చూపిస్తున్నాయి. చీరల పంపిణీ మొత్తం మహిళా సెంటిమెంట్తోనే నడిచిందని తెలుస్తుంది. మహిళలకు ఆర్థిక సాధికార వైపు ఎక్కడా కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయలేదని, చీరలు ఏ మహిళ అడగలేదని, చీరల పంపిణీ కేవలం సానుభూతి పొందటానికేనని అంటున్న మహిళా సంఘాలకు దశాబ్దాల కాలంగా రివాల్వింగ్ ఫండ్ ఇవ్వలేదని, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని డాంబికాన్ని ప్రదర్శించడం తప్ప ఏమీ ఒరగబెట్టలేదని తెలుస్తుంది. చీరల పంపిణీలో 2017 సంవత్సరం నుండి ఈ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించి 350 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఏటా మహిళలకు చీరల పంపిణీ జరిగినా ఆ చీరలు కట్టుకోవడం మాట అటుంచితే ఇతర అవసరాల్లో ఆ చీరలను వాడుతున్నట్లుగా తెలిసింది. చీరల స్కామ్లో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా పలు మీడియా వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది.